ఐక్యతే మహావిజయం. ఐక్యతే మహాబలం. కష్టాల్లో ఉన్నప్పుడు మన చుట్టూ నలుగురు ఉంటే ఆ ధైర్యమే వేరు. ఆపదలో ఉన్నప్పుడు మేమున్నామంటూ అందించే సహాయమే వేరు. అందుకే పెద్దలు ఐక్యతే మహాబలం అంటూ ఐక్యత ఉన్న చోట ఒంటరితనానికి స్థానం లేదని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పదాన్ని నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సునామీ పుట్టించారు ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, భాజపా పార్టీ వారు. ఐక్యంగా ఉన్న చోట ప్రత్యర్థులు, శత్రువులు ఏం చేయలేరని, ఎంతటి వారైనా పారిపోవాల్సిందే అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుండి జరుగుతున్న వైసీపీ అరాచక పాలన అంతం చేయడం కోసం కూటమి అభ్యర్థులు వారి వ్యక్తిగత ఆశయాలను పక్కన పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏకమై నడుం బిగించారు. దానికి ఫలితంగా ఈ కూటమి పొత్తు సూపర్ హిట్ అయింది. ఎంతలా హిట్ అయిందంటే కొత్త చరిత్ర సృష్టించేలా, భవిష్యత్తులో ఈ రికార్డ్ దాటలేమేమో బహుశా అని ఆలోచించే విధంగా పొత్తు బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. 2014లో విజయం సాధించిన వీరి పొత్తు ఇంతటి ఫలితాలు సాధించలేదు. ఇప్పుడు వీరి ఐక్యత అఖండ విజయాన్ని అందిపుచ్చుకుంది. ముఖ్యంగా వైకాపా సామ్రాజ్యాన్ని పునాదులతో సహా పెకిలించడానికి అగ్ని జ్వాలల్లా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పొత్తులో భాగంగా టీడీపీ బాధ్యతను కూడా తన భుజాన వేసుకుని పొత్తుకి రాష్ట్రానికి అండగా నిలబడ్డారు. నిజానికి మొదటి నుండి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడుతూ వస్తున్నారు. వారి ఎత్తుగడని మొదటి నుండే పసిగడుతూ వైకాపా మోసపూరిత చర్యల్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్తూ ప్రజల్ని పక్కదారి పోనివ్వకుండా నిలవరించగలిగారు పవన్. ఈ ఫలితంగానే రాష్ట్రంలో ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, ఉత్తరాంధ్ర, కోనసీమ, పల్నాడు, రాయలసీమ అన్ని జిల్లాల్లో తన టీ గ్లాస్ పవర్ ఏంటో చూపించారు. అయితే ఈ పొత్తులో కీలక మలుపు చంద్రబాబు అరెస్టుతో మొదలైంది. ఆయన జైల్లో ఉండగా ములాఖాత్లో భాగంగా చంద్రబాబుని కలవడానికి జైలుకు వెళ్లిన పవన్ బయటకు వచ్చి అక్రమంగా చంద్రబాబుని అరెస్ట్ చేసినందుకు అనూహ్యంగా సంచలనమైన డిసిషన్ తీసుకుంటూ అప్పటికప్పుడే ఎవరు ఊహించని విధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ పార్టీతో పొత్తుని ప్రకటించి గొప్ప నాయకత్వ లక్షణాన్ని చాటుకున్నారు. అలా అక్కడి నుండి ఒక్కో కార్యాచరణని అమలు పరుస్తూ ఇరు పార్టీల కార్యకర్తలు గొడవ పడకుండా కలిసికట్టుగా ఉమ్మడి పోరాటం చేశారు. ఆ విధంగా చంద్రబాబు విడుదలైన తర్వాత ఇద్దరి పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలకి, 2 ఎంపీ స్థానాలకి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇక చివరి నిమిషంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా చేయి కలపడంతో పొత్తుకి రాష్ట్ర స్థాయిలో బలం చేకూరింది. ఏపీలో భాజపా 10 శాసనసభ స్థానాలకి, 6 లోక్సభ స్థానాలకి పోటీ చేసి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేశారు. ఆ తర్వాత ప్రధాని మోడీ కూడా రాష్ట్రంలో రోడ్ షోలు నిర్వహిస్తూ వైకాపా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి, ఇసుక, మద్యం దందాలు, భూమి దోపిడీలు, పాస్ పుస్తకాలపై రాజముద్ర ఉండాల్సింది పోయి జగన్ ఫోటో ఎందుకు వేసుకున్నాడంటూ అందరూ కలిసికట్టుగా జగన్ ని ఎండగట్టారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని నెలల ముందు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం జగన్ అహంకారానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి పతనానికి కూడా ఇది ఒక బలమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే జగన్ పతనానికి ఈ పొత్తు మాత్రమే కాదు, అంతకు మించి చంద్రబాబుని అరెస్ట్ చేసి వైకాపా ప్రభుత్వం తన చావుని తానే కొని తెచ్చుకుంది. చంద్రబాబు అరెస్ట్తో జగన్ కక్ష సాధింపు రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు అతని పార్టీకి దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు తిరగబడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు ధర్నాలు, నిరసనలు, సభలు నిర్వహించి జగన్ దౌర్జన్యకాండను, హింసా రాజకీయాలను తిట్టిపోశారు. ఇక ఆంధ్రాలో ఎప్పుడూ ఇంట్లో నుంచి బయటికి రాని మహిళలు కూడా చంద్రబాబు అరెస్టుకు చెల్లించి విజయవాడ బెంజ్ సర్కిల్, గుంటూరు, అమరావతి ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ప్రాంతంలోని 2000 మంది మహిళలు చంద్రబాబు విడుదల కావాలంటూ గ్రామ దేవతలకు పూజలు చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ రకంగా ఎక్కడా లేని సానుభూతి చంద్రబాబుకి, టీడీపీ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా వైసీపీ చేసిన దుర్మార్గ పాలనకి చరమగీతం పాడుతూ ఇటు ఎన్డీఏ కూటమి, అటు 5 కోట్ల ప్రజలు ఏకమై రాష్ట్ర భవిష్యత్తు కోసం వారి ఐక్యతను గొప్పగా చాటుకుని దేశ రాజకీయాలు ఆశ్చర్యపోయేలా కొత్త చరిత్ర సృష్టించి శభాష్ అనిపించారు.